హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కుక్కర్లో ఈజీగా 20 మినిట్స్లో అయిపోయే పనసకాయ బిర్యానీ చెప్తానండి. ముందు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో మసాలా దినుసులు వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగి, యాలకులు, నల్ల మిరియాలు, ఆకు వేసుకోవాలండి. నా దగ్గర ఆకు లేదు, నేను అందుకే వేసుకోలేదు. ఆ తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకొని ముందే ఉంచానండి. 2 ఆనియన్స్ని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి. 2 ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు, అందుకే నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు వేశాను. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టి ఉంచుకున్న పనసకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను పనసకాయ ముక్కల్ని ఉడకబెట్టలేదండి, డైరెక్ట్గా వేసి ఫ్రై చేసేస్తున్నాను. పనసకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత 2 టమాటాలని వేసుకోవాలి. 2 టమాటాలు వేసి 2 బాగా వేగిన తర్వాత బియ్యం వేసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. బిర్యానీ మసాలా పౌడర్ వేసిన తర్వాత ఇంకొకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అది బాగా దగ్గరగా వేగేటట్టు కనబడితే అప్పుడు మీకు పనసకాయ ఫ్రై అయ్యిందని అర్థమండి. ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకుని ఉన్న బియ్యాన్ని వేసుకోవాలండి. బియ్యంతో పాటు 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాస్ బియ్యంకి చేస్తున్నాను అన్నాను కదా, 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. మీకు నచ్చితే నార్మల్ బియ్యం నేను వేసుకొని చేస్తున్నాను. మీకు నచ్చితే బాస్మతి రైస్తో చేయండి, బాస్మతి రైస్తో ఇంకా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో 1 స్పూన్ సాల్ట్ వేసాను, తర్వాత 1 నిమ్మకాయ పిండాను. ఈ 2 వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. మర్చిపోయానండి కొత్తిమీర వేయడం. నేను మూత పెట్టిన తర్వాత గుర్తొచ్చి మళ్ళీ ఓపెన్ చేసి కొత్తిమీర వేసానండి. మనకి బిర్యానీ 3 విజిల్స్కి రెడీ అవుతుందండి. పనసకాయ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి, సేమ్ చికెన్ లాగే ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.